నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్ట్రిక్ట్ శివాంగ సాధన అంటే శివునిలో ఒక అంగమై, శివునిలో ఒక భాగమై చేస్తున్న 43 రోజులు సాధన చేసే అతి శక్తివంతమైన సాధన. స్వాములను అడిగి తెలుసుకుందాం ఆ సాధన ఎలా చేస్తారు. ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తున్నారు కోయంబత్తూరుకి. ఇప్పుడు స్వామిని అడిగి కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం. మీ పేరు? నా పేరు విద్యాసాగర్. శివాంగ సాధన మాల గురించి ప్రతి ఒక్కరికి తెలీదు. దీని గురించి ఒకసారి చెప్తారా? మీ పాదయాత్ర ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడికి చేరుకుంటుంది, ఒకసారి చెప్పండి స్వామి. శివదీక్ష అనేది ఇంతకుముందు నుంచే చాలా ప్రధానమైన కాలం నుంచి శివదీక్ష చేస్తూ ఉన్నారు. శివాంగ సాధన వచ్చేసరికి సద్గురు స్టార్టెడ్ అగైన్ బై జోన్. ఆ ప్రాపర్ అథెంటిక్ వేలో శివ సాధన ఎలా చేయాలి, శివునిలో భాగం అవడానికి ఎలాంటి ఇదే సులువైన పద్ధతి ఉంటుంది, ఎలా చేస్తే తొందరగా నేను రీచ్ అవ్వచ్చు అనే విధానాన్ని కొత్తగా తను మళ్ళీ రీమోడిఫై చేయడము, మాకందరికీ దాన్ని అందించడము, దాన్ని మేము ఫాలో అవడం జరుగుతుంది. కానీ శివదీక్ష అనేది ఇంత ముందు నుంచే ఉందండి, చాలా మంది చేస్తున్నారు. మేము ఇక్కడ కడప సోమేశ్వరాలయం స్టార్ట్ అయ్యాము. సోమేశ్వరాలయం నుంచి కోయంబత్తూరు వరకు వెళ్తామండి పాదయాత్రగా. వెల్లంగిరి హిల్స్ దగ్గర మా కల్మినేషన్ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్స్ స్వామి? 650 నుండి 670 వరకు ఉంటుందండి. 650 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఉంటుంది. 670 వరకు వెళ్తుంది. మధ్యలో ఎవరైనా సాములు జాయిన్ అవుతారా? ఉన్నారు కొంతమంది, లైక్ మొత్తం చేయలేని వాళ్ళు, టైమ్స్ దొరకని వాళ్ళు మధ్యలో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు దారి మార్గంలో ఎవరైనా దాతలు భిక్ష పెట్టడం జరుగుతుందా? ఉన్నారు దాతలు. భిక్ష వల్లే మేము ఇంత ఆల్ ద వే నడుస్తూ వస్తున్నాము. ఈ రోజు కూడా ఇది 3rd రోజు మాకు. ఈ రోజు ఇక్కడ వీరభద్ర స్వామి టెంపుల్లో మనకు ఈవో గారు ఈ ఫెసిలిటీస్ కల్పించారు. ఈ రోజు లంచ్ ప్రొవైడ్ చేస్తారు మాకు, ఉండడానికి కొంచెం టైం ఇచ్చారు. సో దీని తర్వాత మళ్ళీ మాకు ఇలాగే దారి పొడుగున్న దాతలు వాళ్ళు ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తూ ఉంటారు, ఫుడ్ కానీ ఇంకా స్టే కానీ. సో అది మేము దాన్ని భిక్షగా స్వీకరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ రోజు ఎన్నో రోజు పాదయాత్ర? ఈ రోజు 3వ రోజు. ఎన్ని రోజులు చేరుకుంటారు స్వామి? 21 నుంచి 23 రోజుల వరకు పడుతుందండి. 21 నుంచి 23 రోజులు. శివరాత్రికి ముందుగా వెళ్ళిపోతారా? శివరాత్రికి ముందుగా వెళ్తాం. 6th March మేబీ వి రీచ్ దేర్. ఓకే స్వామి. 6th March వరకు హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇది కంటిన్యూ ప్రోగ్రామ్ అండి. ఇది 4వసారి. ప్రతి ఇయర్ కూడా శివరాత్రి ముందు పౌర్ణమి రోజు 40 రోజుల ముందు మేము మాల వేసుకుంటాము. మాల వేసుకొని సోమేశ్వర టెంపుల్ నుంచి బయలుదేరుతాం పాదయాత్రగా. దారి పొడుగునా కూడా మాకు ఈ భక్తులు వస్తారు, మాతో చేసే యోగా పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా మాతోని కంటిన్యూగా కోయంబత్తూరు వరకు వస్తారు. ఆ తర్వాత మెయిన్ ఏంటంటే దీనికి శివ నమస్కారాలని 2 రకాలు ఉంటాయి. పొద్దున 42 సార్లు చేయాలి, మళ్ళీ నైట్ 42 సార్లు చేయాలి. చేసిన తర్వాత మేము కంటిన్యూగా నడుస్తూనే ఉంటాము. పోతాంటే తోవల దారుల దాతలు కానీ ఊరి ప్రజలు కానీ వీళ్ళంతా మాకు సపోర్టింగ్ ఉంటారు. కంటిన్యూగా మేము నడుస్తూనే ఉంటాము. మనకి తమిళనాడు సైడ్ శివాంగ సాధన అంటే తెలుసు, కాకపోతే ఇటు సైడ్ చాలా మందికి తెలీదు. ఆ శివాంగ సాధన మాల అంటే తెలీదు. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల చూసింటాము, బ్రహ్మంగారి మాల, అయ్యప్ప మాల కాకుండా ఓం శక్తి మాలలు అన్ని చూసింటారు. ఇది కొత్తగా ఉంది. దీని గురించి ఇంకా అవేర్నెస్ వస్తుందా జనాల్లో? దీని గురించి అవేర్నెస్ అంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఈ ఈశాల ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది ఒకటి ఉంటుందండి. అది కంటిన్యూగా చేసేది ఉంటే దాంట్లో ఉన్న వెబ్సైట్లో కానీ దాంట్లో ఉన్న ప్రతిది కూడా మనకు తెలుస్తుంటుంది. ఇది కూడా ఒక శివరాత్రికి వేసే మాల కాదు, ప్రతి పౌర్ణమికి కూడా ఇది కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే శివరాత్రి రోజు చాలా మంది వస్తారు కాబట్టి తమిళనాడులో ఫేమస్ అయిన ఇది వెల్లంగిరి హిల్స్కి 3 రోజులు జాతర ఉంటుంది. తమిళనాడు మొత్తం కదిలి వస్తుంది అక్కడికి. వేరే ఏమి ఉండయి, ఒక ½ an hour 1 hour కంటే ఎక్కువ ఆడ ఉండలేము. కానీ తమిళనాడు మొత్తం కూడా అక్కడ శివలింగం ఉంటుంది ఒకటి. అక్కడ అయ్యగారులు పూజారులు ఇట్లా ఎవరు ఉండరు. కంటిన్యూగా మనమే పోయి చేసుకొని అక్కడ ఒక అఘోర అటువంటి అతను ఉంటాడు. ఆయనే మనకు బొట్టు పెడతాడు. ఒక పైసా కూడా తీసుకోడు, మనం ఇచ్చినా కూడా తీసుకోరు. మీరు ఇక్కడికి రావటం మాకు సంతోషం అంటారు. అది ఒకసారి వేసుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అది బాగా ఉంటుందండి. థ్యాంక్ యూ. మీకు ఎంత సమయం వయసు? నాకు 73 సంవత్సరం. శివాంగ సాధన చేస్తున్నారు. ఈ వయసులో మీరు నడవడం చాలా కష్టం కదండి. ఇది అద్భుతమైన శక్తి ఒకటి మమ్మల్ని నడిపిస్తున్నాను. నేను నడవటం లేదు, మా గురువు గారి యొక్క ఆశీర్వాదంతో నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. మీరు దారి మార్గంలో భిక్ష అలాగా అంతా అందరూ ఇస్తున్నాను. మేము అడగకపోయినా మేము జస్ట్ మేము వెళ్తుంటే చూస్తే మేము స్వాములు వచ్చేవారు వస్తారని వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళకి చేతనని ఏదో ఒకటి పళ్ళు కానీ పరాలు కానీ కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఆ రోడ్లో అలా వెళ్తుంటారు. కార్లో వెళ్తూ చూస్తే కూడా అక్కడ కూడా ఆపేసి వచ్చి నిలబెట్టారు.
పెద్ద ఇది చేస్తున్నాము. మేము అనుకోవడానికి ఏమి మాకు థాట్ ఉండదు. మాకు చెప్పిన అంత పంచపక్ష పరమాణాలుగా దాతలు కూడా వడ్డిస్తున్నారు మాకు భోజనం. 2 పూట్లు భోజనం చేస్తాము. ఫస్ట్ భోజనం 12 గంటల తర్వాత చేస్తాము. దాని తర్వాత రెండో భోజనం సాయంత్రం అట్లా. ఇప్పుడు ప్రతి సంవత్సరము మంచిగా డెవలప్మెంట్ ఇంక్రీజ్ అవుతున్నారు జనాలు, అవేర్నెస్ వస్తూ ఉందన్నమాట అక్కడ. సో నేను కర్ణాటక ప్రాంతం నుంచి బెంగళూరు నుంచి వచ్చాను. సో ఇక్కడ మా ఒక సంకల్పము అప్పుడు అక్కడ 6 రథాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు చెన్నై అని, కోయంబత్తూరు అని, పట్టుకోటై, పొల్లాచి, మరి బెంగళూరు అని. ఇప్పుడు ఈసారి మన ఆంధ్రప్రదేశ్ని కూడా మనకు రథం నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం రావాలని ఒక సంకల్పంతో నేను ఈసారి ఇక్కడి మన అందరూ మనది కలిసి వచ్చి పేద ధనిక అని సంబంధము తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ధరిస్తూ జాబ్లకు కూడా కొన్ని రోజులు హాలిడే పెట్టుకొని కూడా వస్తున్నారు. సాఫ్ట్వేర్లు కానివ్వండి, వేరే వేరే ప్రొఫెషన్స్ నుంచి కూడా దీని గురించి తెలుసుకొని సాధన చేస్తున్నారు. అవును మేడం. ఇట్లా మొదల్లో స్టార్టింగ్ మేము బయలుదేరింది 3 బయలుదేరాం బెంగళూరు నుంచి 2013లో. ఈ రోజుకి 300 దాకా అయిపోయింది అనమాట. అందులో ఒక 2 సంవత్సరాల నుంచి రథం మేము చేసుకున్నాము, ఆదియోగి రథం అంటాము. సో అందులో అది వచ్చినప్పటి నుంచి ఇప్పుడు అక్క వాళ్ళు అంతా మేము అక్క అన్న అంటాం లేడీస్ని. సో లేడీస్ కూడా పాల్గొంటున్నారు కంప్లీట్ స్టేట్స్. అప్పుడు వచ్చినప్పటి ఒక దాదాపు ఒక 25 కిలోమీటర్ల దాకా మేము మాతో పాటు ప్రయాణిస్తారు. మరి అడుగడుగున మనం ఎక్కడ భక్తాది వస్తే కూడా వాళ్ళకి మాకు పల్లెల్లో చూసాం ముఖ్యంగా చాలా మందిని వాళ్ళకి గుడికి వెళ్ళడానికి లేని స్తోమతలు కూడా ఉంటారు. అప్పుడు మనం ప్రతిసారి ఎక్కడ పోయినప్పుడు కొత్త వాళ్ళు పిలిస్తే కూడా అక్కడ పల్లెకి వెళ్ళడం కానీ వాళ్ళకైనా వాళ్ళ డివోషన్ వాళ్ళ భక్తి చూస్తుంటే మాకు ఎంత మిస్ అవుతుందని అనిపిస్తుంది. అప్పటి నుంచి మేము టైర్డ్ అయినా మనం మర్చిపోతాం. ఒక్కొక్కసారి రాత్రి 11 అయినా కానీ మాకు రథం నిలిపి అంత విజృంభణగా వచ్చి చేస్తారు. వాళ్ళు కూడా ముందు వచ్చి అన్నదానాలు చేస్తారు, పల్లెలకి అంతా కూడా చేసి బాజా భజనతో వస్తారు. ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎన్నోసారి స్వామి మాల వేయడము? ఇది నేను మాల వేయడం 2013 నుంచి వేస్తున్నాను. 2013 నుంచి కంటిన్యూగా. అంటే మొదలు ఎప్పుడు ప్రతి పౌర్ణమి రోజు మాల వేసుకుంటాము. అక్కడి నుంచి 42 రోజులు అనేసి అమావాస్యకి అనమాట. అమావాస్యకు అక్కడ వెలియంగిరి పర్వతాలు కానీ మన ఈశాయోగ సెంటర్, సద్గురు జగ్గి మన ఈశాయోగ సెంటర్, అక్కడికి వెళ్ళి ధ్యానలింగం దగ్గర మేము దాన్ని వ్రత దీక్ష పూర్తి చేస్తాం కల్మినేషన్. దాని తర్వాత నెక్స్ట్ డే మేము వెలియంగిరి కొండలని 7 కొండలలాగా ఉంటామన్నమాట. అక్కడ వెళ్ళి మేము దర్శనం చేసుకుని వస్తాము. అక్కడ మహాశివుడు 3.5 నెలల కూర్చున్నారని మా గురుగారు చెప్తుంటారు. చాలా వైబ్రేటివ్ హిల్ అనమాట. ఎంతో మంది యోగులు తపస్సు చేసి వదిలిన స్థలం అది. శివాంగ సాధనలో భౌతికంగాను మానసికంగాను చాలా దృఢత్వం పెంచుతుంది అంటారు. అది నిజమేనా, వాస్తవమేనా? మీరు మాల వేసినాక మీకు అనిపించిందా? 100కు 100 పాళ్ళు కాదు, 100కి 1000 రెట్లు అని చెప్పొచ్చు నేను నా స్వయానుభవంతో. తర్వాత ఇందులో పాల్గొనే వాళ్ళు మంచిగా హైలీ క్వాలిఫైడ్ పీపుల్, అంటే డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, చార్టెడ్ అకౌంట్స్ కావచ్చు. వాళ్ళందరూ కూడా ఇది ఒక క్వశ్చన్ మార్క్ పడింది వాళ్ళకు. ఇలా ఉండేవాళ్ళు ఇంత అయింది కదా, మేము కూడా చేయాలనేసి. మీరు చెప్పినట్లయితే ఈ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు ఏసీలోను మామూలుగా కొంచెం హైఫైగా ఉంటారు. అవి కూడా వదిలేసి ఈ మాల ధరించుకొని చాలా కఠినమైన సాధన అనే చెప్పొచ్చు. 2 పూట్లనే భిక్ష చేయాలి, దాంతోపాటు ఇన్ని వందల కిలోమీటర్స్ నడవాలి. వాళ్ళకు అనుకోకుండా దీంట్లోకి రావడం కొత్తే, మాల వేసుకొని ఇలా చేయడం వాళ్ళకి కొత్తే. కాకపోతే భక్తి శ్రద్ధలతో వాళ్ళు అది సక్సెస్ఫుల్గా అక్కడ చేరి దర్శనం చేసుకొని అవన్నీ కూడా చేస్తున్నారు. మీరు చెప్పింది 100కు 100 పాళ్ళు నిజము. భక్తి శ్రద్ధలు ఉంటే ఇందులో పాల్గొనక అవుతుంది. లేదా నేను ఇది పలాని వాడు అంటే ఇందులో వాళ్ళకి అవన్నీ కాళ్ళ నొప్పులని ఇవన్నీ ఏదో అనుకుంటాను. అవి చాలా చాలా ఈజీగా సునాసనంగా జరిగిపోతున్నాను. నా స్వయాన్ని చెప్తున్నాను. అంతే మంచి ఎండలు ఉంటుంది, మాకేం అనిపించదు. ఆ భగవంతుడు అందుకే మాకు ఆ దీక్ష తీసుకున్నప్పటి నుంచి అదొక్కటే మాకు గురి ఉంటుంది అనమాట. శివాంగ సాధన అని మామూలుగా అనుకుంటాను, కానీ చాలా శక్తివంతమైన ఒక సాధన అని కొంతమందికి తెలుసు. దీని గురించి ఏమైనా చెప్తారా? ఇంకా ఎవరైనా వేసుకోవాలి దీని గురించి, ఇంకా నాకు కూడా అనుభూతి చెందాలి అనేటోళ్ళకి ఏమైనా చెప్తారా? ఇందులో మినిమం ఏజ్ 7 సంవత్సరాలు అనమాట. 7 సంవత్సరాలు పైబడి ఉన్న మగపిల్లలు అనేది అందరూ చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ తెలిసిన తర్వాత ఆడవాళ్ళు కూడా ముందుకు వచ్చారన్నమాట. మాకు కూడా ఈ దీక్ష కావాలి, చేయాలనేసి. అప్పుడు సద్గురు వాళ్ళకి మహాశివరాత్రి సాధన అనేసి 21 రోజులు 14 రోజులు భైరవి సాధన అని ఏదో ఒకటి ఉండదు, లేడీస్ వేయాలనుకుంటే సపరేట్ గా. అది లింగ భైరవి తైపూసం అని సంవత్సరంకి ఒకసారి పౌర్ణమి రోజు అక్కడ విశేషం అనమాట. వాళ్ళకి ఒక సాధన ఇస్తారు. వాళ్ళు కాలినడకతో కూడా వస్తారు. ఇప్పుడు మన తమిళనాడులో కృష్ణ
కృష్ణగిరి అని అక్కడ ఉంది. అక్కడ నుంచి కూడా చిన్న పిల్లలు 7 సంవత్సరాల పిల్లల నుంచి వాళ్ళు కూడా కాళ్ళు నడుతూ వస్తారు. దాదాపు 200 కిలోమీటర్ వాళ్ళు నడుస్తారు. చాలా విజృంభణగా ఉంటుంది వాళ్ళ యొక్క భక్తి దీక్ష అనేది, చాలా విజృంభణగా ఉంటుంది. అందరికీ వాళ్ళు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఏదో కోరిక కానీ వెళ్తాం దేవస్థానం టెంపుల్కి, ఒక పిల్లలకు చదువు కోసం కానీ, ఒక ఇంటికాడ కానీ, ఇవన్నీ కల్పవృక్ష కామధేనులాగా జరిగిపోతున్నది అనమాట. ఇది అందరిలో ఒక క్వశ్చన్ మార్క్ పడేది. అవును, అందరూ ఏదో ఒకటి చేయాలని కదా తపన తప్పది. ప్రస్తుతంలో ఈ పరిస్థితిలో భక్తి అనేది చాలా తగ్గిపోతున్నది ఈ ప్రొఫెషన్ గురించి. బట్ ఇది ఒక చాలా మంచి స్ట్రాంగ్ టు రీచ్ పీపుల్ చెప్పొచ్చు. చాలా తెలియని విషయాలు చెప్పినందుకు నిజంగా ధన్యవాదాలు స్వామి. చాలా ధన్యవాదాలు అండి. ఇట్లా మీరు సుమన్ టీవీ తరఫున వచ్చి మీరు ఇంకా చాలా మీ టీవీ మీడియా మూలంగా వచ్చినప్పుడు లక్షలాది కోట్లాది ప్రజలకు చెందుతుంది. ఇది మనకి ఇక్కడే కాదు, విదేశాలకు కూడా నుంచి కూడా మాలేసుకుంటున్నారు. అమెరికా నుంచి, జర్మన్ నుంచి, లండన్ నుంచి, జపాన్ నుంచి, నానా విధాలు ఇప్పుడు అందరూ దీని మీద తెలుసుకున్నారు. అక్కడ నుండి వాళ్ళు మాలేసుకొని అక్కడ వాళ్ళు వేసుకోవచ్చు అదే ఊళ్ళోనే. మరి కన్వెన్షన్ మాత్రం సంపృప్తి చేయడానికి ఇక్కడ వస్తారన్నమాట. ఆచారాలు కొన్ని చట్టము రూల్ ప్రకారం, దేవాదాయ శాఖ రూల్ ప్రకారం ఉంటాయి కాబట్టి ఇట్లాంటి ఇక మీదట పునరావృతం కాకుండా మనం వాళ్ళకు అవాయిడింగ్ చేయకుండా వాళ్ళ మంచి భావంతో, భక్తి భావంతో వాళ్ళు ఈ క్షేత్రం నుంచి ఇక్కడి నుంచి 3 days కాబట్టి ఇక్కడి నుంచి 20 daysలో కోయంబత్తూర్ టెంపుల్కు ఎటువంటి ఆటంకం జరగకుండా ఇక్కడ చేరుకోవాలని మనం చేయొచ్చు. మరియు సుమన్ టీవీ వాళ్ళకు మెయిన్ ప్రథమంగా ధన్యవాదాలు. మీరు ఈరోజు జరిగిన కార్యక్రమం ఈ స్వామివారు కొందరు చెప్పిన వాక్యాలు అయితేనేమి ఈ మీ సుమన్ టీవీ ద్వారా రిలే చేయించిన ఎడల అక్కడ ఉండే దేవాదాయ శాఖ టెంపుల్స్ కావచ్చు, ప్రైవేట్ టెంపుల్స్ కావచ్చు, దాన్ని మెయింటైన్ చేసే అధిపతులు అయితేనేమి, ఆ ట్రస్టీ అయితేనేమి, వీళ్ళని సాధారణంగా ఆహ్వానించి పలానా మేము దారిలో మేము పలాని ఊరిలో మేము పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాము, వీళ్ళని పిలిచేసి వెల్కమ్ చెప్పడం, వాళ్ళు సాధారణంగా ఆహ్వానించడం, గుళ్ళకి తీసుకుపోయి వాళ్ళకుండే ఫెసిలిటీస్ వరకు, వాళ్ళకుండే ఆ గుడికుండే సౌకర్యాల వరకు వాళ్ళకి ఏమేమి ఏర్పాటు చేయాలనో మీ సుమన్ టీవీ ద్వారా, ఛానల్ ద్వారా ఈ వాక్యాలు వాళ్ళకి చెప్పినడలా అక్కడ దైవభక్తులు ఉంటారు, ప్రజలు దైవ సంబూతులు ఉంటారు, దైవంలో పాల్గొనే వాళ్ళు ఉంటారు. హిందూ మతాన్ని గురించి మనంగా చాటి చెప్పేదానికి ఇట్లా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని మనం వేరే చేసుకొని ఇంకా 10 మందికి చెప్తారన్నమాట. అక్కడ ఉండే టెంపుల్స్లో ఉండే వాళ్ళు ఎవరైనా చెప్తారు కాబట్టి మీ ఛానల్ ద్వారా మిగతా భక్తులకు కన్నా తెలియజేయడమని, దేవస్థానంలో ఎక్కడన్నా ఉంటే కన్నా వాళ్ళకి కన్నా మీ ఛానల్ ద్వారా రిలే ఇప్పించి వాళ్ళకి సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తేనే వాళ్ళు అనుకున్న రోజుకు, అనుకున్న దినాలకు ఆ దైవ క్షేత్రాన్ని చేరుకోగలిగే వాళ్ళని ఆ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని వేడుకుంటూ మనవి చేయించున్నాం.